ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంత్యక్రియలు ఆలస్యం అవుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కుటుంబ సభ్యులు బండి సంజయ్కి విన్నవించుకున్నారు. మీ ఇష్టపూర్వకంగా అంత్యక్రియలు జరుపుకోండి అంటూ అక్కడ నుండి బండి సంజయ్ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఇక మృతుడి కుటుంబానికి 2 కోట్ల ఎక్స్గ్రేషియా, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలంటున్న జేఏసీ నేతలతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఉదయం నుండి శంకర్ గౌడ్ అంత్యక్రియల కోసం ముత్తోజిపేటలో జరిగిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. బండి సంజయ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మొత్తానికి అంత్యక్రియల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మనతో కార్మిక సంఘ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఉదయం నుండి కూడా జరిగిన ఈ డ్రామా ఎలా చూస్తున్నారు? ఈ ఎపిసోడ్ని ఏం జరిగింది? అసలు మొత్తానికైతే అంత్యక్రియలకు మీరు ఎలా వెళ్తున్నారు? చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి కార్మికులకు ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి ఒక ఊర్లో పెట్టి నానా హంగామా చేసినటువంటి రాజకీయ పార్టీలు కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందజేసినటువంటి పరిస్థితులు ఏ రాజకీయ పార్టీ కూడా వచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా నిలవలేదు. లాస్ట్కు ఆర్టీసీనే కార్మిక లోకమే మా పరంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ అని ఇచ్చే విధంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏంటి మీ ప్రభుత్వం నుండి మీరు పొందిన హామీ ఏంటి? మరి ఆ కుటుంబానికి అండదండగా మరి ప్రభుత్వం నిలబడుతుందా? మున్ముందు వారి హామీలు అంటే ఏవైతే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉందని తెలుస్తుంది. అయితే అవి నెరవేర్చేందుకోసం ఏ విధంగా ముందుకెళ్తారు? మేము పక్కా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. 2 కోట్లు ఎక్స్గ్రేషియా కట్టియాలి, అతనికి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి, ఉండడానికి ఇల్లు లేదు, ఒక ఇల్లు కావాలని చెప్పి నిన్నటి నుంచి కూడా ఇవాళ అయిన తదనంతరం నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవి ప్రభుత్వ పరంగా రావడం కోసం ఆర్టీసీ కార్మిక జేఏసీగా ఎప్పుడు నిరంతరం అవి వచ్చేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇవాళ ఒక నిండు ప్రాణం అయితే కోల్పోయింది. మరి మున్ముందు మీ కార్యాచరణ, ఇప్పటికీ సమ్మె 3వ రోజే, మున్ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ జేఏసీ ఏ కార్యాచరణ నిర్ణయించింది? రాష్ట్ర జేఏసీ రాష్ట్ర మంత్రులతో చర్చలు జరుగుతున్నాయి. అది వాళ్ళ తర్వాత వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మా ముందు కార్యాచరణ ఉంటుంది. ఇప్పటికైనా ఎక్స్గ్రేషియాని పెంచాలని మా కోరిక. అది ఎక్స్గ్రేషియా కరెక్ట్, అంత 10 లక్షలు ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. తర్వాత ప్రభుత్వంలో ఉద్యోగం అడుగుతాం మేము. ఆర్టీసీ ఉద్యోగం కామల్గా అది మాకు రూల్ ఉంది, బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద. అట్లా కాకుండా ప్రభుత్వంలో ఉద్యోగం ఇవ్వాలి శంకర్ గారి కొడుకు, అలాగే ఒక ప్రభుత్వ గృహం ఇవ్వాలి, సరే అదే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఈరోజు చాలా బాధాకరం, డిపో దగ్గరికి అలో చేస్తే అయిపోవు. పొద్దున్న నుంచి అటు వాళ్ళు పిల్లలు మేము అందరం నారాజ్ అయిపోయినాం. సరే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు విసిగి వేసారి మేము చేసుకుంటా అనడం చాలా. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఎక్స్గ్రేషియా పెంచాలి. మా కార్యాచరణ రాష్ట్ర జేఏసీ మంత్రులతో జరిగిన తర్వాత వారు చెప్పిన దాన్ని బట్టి రేపు నుంచి ముందుకెళ్తాం. రేపు చూస్తున్నాం, మొత్తానికైతే ఈ డ్రామా ఎపిసోడ్కి తెరపడిందని చెప్పవచ్చు. అయితే ఫైనల్లీ ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ అది తగదు. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఎందుకు సరిపోవు? ఆయన ప్రాణ త్యాగం చేశాడు. ఈ కార్మిక లోకం ఎప్పటి నుండో ఉద్యమం చేస్తుంది, ఇవాళ కొత్త కాదు. కానీ ఎన్నో హామీలు ఇచ్చి తుంగలో తొక్కి వెళ్తున్న క్రమంలో ఇవాళ శంకర్ గౌడ్ మరణించడం జరిగింది. కాబట్టి ఆయనకు ఎక్స్గ్రేషియా సుమారు 2 కోట్లైనా ఇవ్వాలి, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. ఇదే ఆర్టీసీలో జాబ్ కాదు, ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో అది క్యాజువల్గా వచ్చే హక్కు. అది మీరు ఇవ్వడం ఏంటి? కానీ ప్రభుత్వ ఉద్యోగం అనేది కల్పించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఉత్కంఠ అనేది వీడింది. ఉదయం నుండి ఎన్నో దఫాలుగా చాలా ఉత్కంఠ పరిస్థితి, చాలా టెన్షన్, హై టెన్షన్తో కూడుకున్న పరిస్థితులు అయితే మనం చూసాము. ఎట్టకేలకు ఈ ఉత్కంఠ వీడి బండి సంజయ్ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా అంత్యక్రియల కార్యక్రమం చేసుకోవాలి అని చెప్పేసి తను వెళ్ళిపోవడం జరిగింది. ఇటు కుటుంబ సభ్యులు కూడా ఇష్టంగా ఇప్పుడు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ ఇవాటితో ముగిసిన తమ ఉద్యమం ఏదైతే సమ్మె కార్యాచరణ ఉంటుందో రేపటి నుండి జేఏసీ నిర్ణయించిన మేరకు మేము ముందుకు వెళ్తూనే ఉంటామని చెప్పి కార్మిక సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM టీవీ, నర్సంపేట్.